సాయి బంధువులారా, ఈరోజు సచ్చరిత్ర రెండవ రోజు పారాయణపై విశ్లేషణ. మొదటగా 8వ అధ్యాయం. నిజంగా సచ్చరిత్రలో 8వ అధ్యాయము చాలా అద్భుతమైనది, గొప్పది. దాంట్లో అనంత శక్తి దాగి ఉంది. బాబా గారు కేవలము ఆయన ఒక సద్గురువే కాదు, ఆయన అనంత శక్తి. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఏది కావాలన్నా ఇస్తాడు. అంటే ఆయన అరటిపండు కావాలన్నాడు అరటిపండు ఇస్తాడు, మోక్షం కావాలన్నా కూడా మోక్షాన్ని కూడా ఇవ్వగలడు. ఏదైనా సులభంగా ఇవ్వగల సర్వ సమర్థుడు మన సాయినాథుడు. 8వ అధ్యాయంలో మానవ జన్మ యొక్క ప్రాముఖ్యత ఎంత గొప్పగా వర్ణించారంటే దానికి ఉదాహరణ నేనే. 8వ అధ్యాయము ఎక్కువ సార్లు చదివి నేను అందరిలాగా కాకుండా మానవ జన్మ సార్థకం చేసుకోవాలని సాయిబాబా సేవలో ఒక అడుగు ముందుకేసి మా ఇంటిలోనే 14 సంవత్సరాల నుంచి సాయిబాబా సత్సంగ నిలయం పెట్టుకొని చేస్తున్నాం. అంటే ఈ రోజుల్లో వచ్చిన లేజర్ ట్రీట్మెంట్ ఎలాగా మన కంటికి కనిపించకుండా పనిచేస్తుందో 8వ అధ్యాయం కూడా అలాగే పనిచేస్తుంది. దాన్ని చదువుతుంటేనే మనలో మార్పులు వస్తాయి. అలాగే ఈ 8వ అధ్యాయంలో మనకి మానవులు జన్మ మామూలుగా రాదు. ఎన్నో జన్మల పూర్వజన్మ పుణ్య ఫలం వల్ల మానవ జన్మ లభించింది. ఈ మానవ జన్మని మీరు వృధా చేసుకోకండి. అంటే తిరిగి మానవ జన్మ వస్తుందన్న గ్యారంటీ లేదు. కాబట్టి సమయం సార్థకం చేసుకోండి అని సాయినాథుల వారు సచ్చరిత్రలో ఆయనే కలంగా మారి మనందరికీ చెప్పించాడు. ఒక మాట ఉంది, క్షణభంగురమైన ఇటువంటి మానవ శరీరంలో పుణ్యాన్ని సంపాదించే శోకాలు కథా వార్తలు వినే సమయమే సార్థకం, మిగతాదంతా వ్యర్థం. ఏదైతే మనము భగవంతుడికి చేసుకుంటున్నామో అది సచరిత్ర పారాయణం కావచ్చు, పూజ కావచ్చు, అది భక్తి శ్రద్ధలతో చేసిన సమయం సార్థకమవుతుంది. అదే మీ జీవితానికి పనికి వచ్చేదని చెప్తున్నారు. సముద్రంలో నీరు మేఘంలో పడగానే అమృతంలాగా మధురం అయిపోయినట్టు మనం సద్గురు పాదాలు కానీ పట్టుకుంటే మన జీవితము ఎంతో ధన్యమైపోతుంది. మానవ జన్మ గొప్పతనాన్ని అసలు భగవంతుడు మానవులను ఎందుకు సృష్టించాడంటే ఈ విశ్వంలో ఉండే సృష్టి అంతా చేసిన తరువాత ఆయన చేసిన అద్భుతమైన ఈ కళ సృష్టిని చూసి ఆనందించే జీవి కావాలని మానవుడిని ఆయన తయారు చేశాడు. ఈ మానవుడు నేను చూసిన ఈ సృష్టిని చూసి ఆనందపడతాడని, ఆయన లీలలను అందరికీ చెప్తాడని, వాడు ఆనందించాలని ఆయన చేశాడు. కానీ మానవులైన మనం తెలియక లౌకికమైన పనుల్లో పడి దానిని మర్చిపోతున్నాం. అందుకనే సచ్చరిత్ర చెప్తుంది, మీరు సంపద కోసం పాటుపడబాకండి, ప్రారంధం ప్రకారం ప్రవాహంలాగా వచ్చి పడుతుంది, రేయింబవుళ్ళు పరమార్థ సంపదకే పాటుపడండి అని శృతిమాత గర్జిస్తూ చెప్తుంది అంటారు. అంటే వేదాలు పురాణాలు ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే మనం భగవంతుడికి చేసుకోవాలని చెప్తున్నాయి. అలాగే ఈ 8వ అధ్యాయంలో బాయిజాబాయమ్మ ఆమె బాబా గారిని వెతుక్కుంటూ వెళ్ళి బుట్ట పెట్టుకొని, బుట్టలో రొట్టెలు పెట్టుకొని అడవుల్లో మైళ్ళు నడిచి ఆయనకి రోజు భోజనం పెట్టిన తర్వాతే ఆమె భోజనం చేసేది. బాయిజాబాయమ్మ గారి గురించి కానీ చూసినట్లయితే ఆమె బాగా సంపద ఉన్నామే ఆమె. కానీ బాబా గారు ఏ మహిమలో తెలియకముందే ప్రేమగా బాబా కోసంగా వెళ్ళి భోజనం పెట్టింది. అందుకనే మనం అందరం కూడా బాయిజాబాయమ్మకి ఎంతో కృతజ్ఞతగా ఉండాలి. ఎందుకంటే ఆ తల్లి కష్టము, ఆమె ప్రతిరోజు అడవులలోకి వెళ్ళి నడిచి మైళ్ళు ఆయన ధ్యానంలో ఉంటే అక్కడే కాసుకొని ఆయనకి భోజనం పెట్టి తిరిగి వచ్చి అప్పుడు తినేది. ఆమె ప్రేమకి బాబా గారు ఆమె కోసం షిరిడీలో వచ్చి ద్వారకామాయిలో ఉన్నాడు. అది మన భాగ్యం అయిపోయింది, మన పంట పండింది. లేకపోతే బాబా గారు ఏ అడవులలోనో ఉంటే మనం వెళ్ళలేము, అక్కడికి వెళ్ళి ఆయన్ని చూడలేము. చూడండి, ఒక్క స్త్రీ చేసినటువంటి ప్రేమపూర్వకమైన సేవ ఈ జనాలందరికీ ఎంత గొప్పదైపోయిందంటే అంత గొప్పదైపోయింది.
ఇక 8వ అధ్యాయంలో మానవ జన్మ గురించి ఎందుకు ఇంతగా చెప్పారు అంటే, కాకా సాహెబ్ దీక్షిత్ మానవ జన్మ సార్థకం చేసుకోవాలనే తపనతోనే బాబా దగ్గరికి వచ్చాడు. ఎంతో గొప్ప భక్తుడుగా మారాడు. అలా మీరు కూడా మారండి అని మనకి తెలియజేయడానికే 8వ అధ్యాయంలో మానవ జన్మ గురించి చెప్పడం జరిగింది. అలాగే ఇంకొక గొప్ప విషయం చూసినట్లయితే, బాబా గారితో తాత్య మహల్సాపతి ముగ్గురు 14 సంవత్సరాలు ఆయన కలిసి మసీదులో నివసించారు. తాత్య గారి వయసు చాలా చిన్న వయసు. అసలు ఆ వయసు పిల్లకాయలు భగవంతుడి దగ్గరికి పోయి పడుకోమంటే తల్లిదండ్రులను వదిలి పడుకోరు. కానీ ఎంత గొప్ప అదృష్టవంతుడో చూడండి. ఆయన బాబా గారితో చివరికి ఆయన వాళ్ళ తండ్రి గారు వెళ్ళిపోయి వివాహం అయ్యేదాకా బాబా గారితోటే ఉన్నారు. ఎంతో అదృష్టం అంటే సచరిత్రలో ఉంది. గురువు యొక్క సహవాసం, గురుగృహ నివాసం అంత సులభంగా దొరకదు, అత్యంత ప్రయాసతో దొరుకుతుందని. కానీ తాత్యాకి వాళ్ళ అమ్మ చేసిన సేవ వల్ల అతనికి సులభంగా దొరికింది. అతను కూడా మామ మామ అంటూ బాబా గారితో మసీదులోకి వెళ్ళి ఆయనతో 14 సంవత్సరాలు పడుకున్నాడంటే అతను ఎంత గొప్ప భాగ్యవంతుడో కదా. కానీ మీరు ఆ రోజు తాత్యాకు వచ్చిన అవకాశం మనకు లేదే అని మీరు చింతించకండి. సాయి సచ్చరిత్ర ఎక్కడ పారాయణ జరుగుతుందో అక్కడ సాయి ఉంటాడు, దుని ఉంటుంది, గోదావరి తీరం ఉంటుంది. మీరు కూడా సాయితో సహవాసం చేయాలంటే ఇంట్లో సచ్చరిత్ర పారాయణం చేయండి నిత్యము. సాయిబాబా మీ ఇంటిలోనే ఉంటాడు. అలాగే 8వ అధ్యాయంలో ఒక గొప్ప విషయం ఏంటంటే, కుశాల్ చంద్ బాబా గారు రహతాకి వెళ్ళేవాడు. ఎంత ప్రేమంటే ఊరి పెలిమేరలకు వెళ్ళి బాబా గారిని మంగళ వాయిద్యాలతో తీసుకొని వస్తాడు ఆయన. చూడండి ఎంత ప్రేమంటే, ఆ రోజుల్లోనే బాబా గారు మనం ఇప్పుడు 1 డే సత్సంగం అంటున్నాం కదా, అలా కుశాల్ చంద్కి బాబా భక్తులతోటి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఉదయం నుంచి పలహారాలు మధ్యాహ్నం భోజనం చేసి సాయంత్రం దాకా ఉండి అందరూ కబుర్లు చెప్పుకొని వచ్చేవాళ్ళు. ఆలోచించండి, ఆ రోజుల్లో బాబా గారు ఇంకా ప్రకటన కాకముందే కుశాల్ చంద్ బాబా గారి కోసంగా మేళ తాళాలతో ఊరి పొలిమేళల నుంచి తీసుకొని రావడం అంటే చిన్న విషయం కాదు ఇది. ఎందుకంటే ఆయన భక్తిని చూపించాడు. ఈ రోజుకు కూడా కుశాల్ చంద్ గృహము మనం అందరం కూడా వెళ్ళి చూస్తున్నాము. వాళ్ళ వారసులు కూడా నిజంగా ఎంతో గొప్పవాళ్ళు. ఆ గృహము అలాగే ఉంది. ఇప్పుడు మనం వెళ్ళి బాబా గారు కుశాల్ చంద్తో ఎక్కడ కూర్చున్నాడు, ఎక్కడ వాళ్ళందరూ మాట్లాడుకున్నారనే విషయాలు మనం చూసుకోగలుగుతాం. కాబట్టి చూడండి, బాబా ప్రతి ఒక్కరికి విలువ ఇస్తాడు. మనము కూడా మానవ జన్మ గొప్పతనం తెలుసుకొని మనం ముందుకు వెళ్ళాలని బాబా గారు ఈ 8వ అధ్యాయంలో మానవ జన్మ యొక్క ప్రాముఖ్యతని తెలియజేయడం జరిగింది. 9వ అధ్యాయంలో ఒక చాలా గొప్ప విషయం ఏంటి అంటే, బాబా గారికి భూత భవిష్యత్ వర్తమానాలు కరతల మలకం. అంటే ఆయనకు అన్నీ తెలుసు, భూత భవిష్యత్ వర్తమానాలు అన్నీ తెలుసు. అయితే ఎప్పుడు బాగుపడతాము అంటే ఆయన చెప్పినది మనము పాటించితే బాగుపడతాం. ఆయన కేవలము దైవమే కాదు, విధివ్రాతను కూడా మార్చగల సమర్థ సద్గురువు. అందుకే తాత్యాకి గుర్రం పడిపోద్దని బాబాగా తెలుసు కాబట్టి అవన్నీ చెప్పకుండా ఈరోజు సంతకు వెళ్ళవద్దు అంటే లేదు వెళ్తాను అంటాడు. తాత్యానైనా తీసుకోబో అంటే లేకుండానే వెళ్తాడు. అంటే ఏంది ఇక్కడ, మనకు మామూలుగా చెప్తుంటారు కదా, మన ప్రారంధంలో రాసింది తప్పించుకోలేము, బ్రహ్మరాత ఏది ఉంటే అదే జరుగుతుంది అని. కానీ అది బాబా భక్తుల విషయంలో అది పనికిరాదు. బాబా అన్నిటినీ నీ విధివ్రాతని మార్చకపోయినా ఆయన కొన్ని మార్చాలనుకున్నవి మారుస్తాడు. ఆ మార్చాలనుకున్నది మార్చాలని బాబా అనుకున్నా మనకెప్పుడు లాభం వస్తుందంటే బాబా మాట వినినప్పుడే. అంటే మీరు గమనించండి, 25వ అధ్యాయంలో దాము అన్నాక నష్టం వస్తుంది కాబట్టి వ్యాపారం చెయ్యొద్దన్నాడు, ఆగాడు కాబట్టి లాభపడ్డాడు. ఇక్కడ తాత్య వినలేదు కాబట్టి నష్టపడ్డాడు. కాబట్టి మనం ఏం చెయ్యాలి, మన జీవితంలో ఎలా అప్లై చేసుకోవాలి అంటే, మనం బాబా గారు చెప్పిన పనులు చెయ్యాలి, వద్దన్న పనులు మానాలి. అయితే బాబా ఆ రోజుల్లో ఉన్నాడు, ఇప్పుడు మాకెట్ట తెలుసద్ది అంటే సచ్చరిత్ర ఉందిగా, ప్రత్యక్ష గురువు, పిలిస్తే పలికే దైవం సాయి సచ్చరిత్రలోనే ఉన్నాడు. కాబట్టి అది చదవండి, దాంట్లోనే మీకు సందేశాలు వస్తాయి.
అలాగే ఇంకొకటి చూద్దాము. తాత్య ఇలాగే 2 సార్లు పోయి పడిపోతాడు. పడంగానే సాయి మాత గుర్తుకొచ్చిందని రాశాడు. అంటే నేను కానీ విని ఉంటే నాకు ఈ బాధ తప్పేది కదా అని మనం కూడా తెలుసుకోవాలి. బాబా గారు వద్దన్నది మనం చేస్తే కూడా మనకి అనుభవమే అవుతుంది. అలాగే ఇంకోటి గమనించినట్లయితే బాంబే నివాసి ఆంగ్లేయుడు ఒక ఆయన వస్తాడు. ఆయన కోరిక ఏంటంటే మసీదు మెట్లెక్కి బాబా ముందు మోకాళ్ళ ముందు కూర్చొని ఆయన చేతికి చుంబించుకోవాలని ఆయన కోరిక. కానీ బాబా గారు ఆయన్ని వాయిదా వేస్తాడు. 2 రోజులు వాయిదా వేస్తాడు. ఆయన ఇంకెట్లా బాబా నాకు అవకాశం ఇవ్వడని వెళ్ళిపోవాలనుకుంటాడు. ఇక్కడ ఎలా ఉంటుందంటే బాబా గారి లీల అత్యంత గుహ్యంగా ఉంటుంది. అంటే మనకి అర్థం కాదు. బాబా గారు ఆయనకి ఎందుకు అవకాశం ఇవ్వలేదంటే ఫస్ట్ రోజే ముద్దుగాని అతని చేతికి ముద్దు పెట్టుకునే అవకాశం ఇస్తే ఆయన వెళ్ళిపోయేవాడు. అతనికి అక్కడ గండం ఉంది, కోపరగాం దగ్గర పడిపోవాలి. అందువల్ల అతను నాపాడు. కానీ అది అతను అర్థం చేసుకోలేదు. మళ్ళా బాబా 2వ రోజు అడిగినప్పుడు కూడా రేపు వెళ్దువులే అన్నాడు, కానీ నేను నీకు ఇవ్వను అనలేదు. కానీ ఇతను ఎవరు చెప్పినా వినకుండా వెళ్ళి కోపరగాంలో అటు ఊరికి పోకుండా ఇటు షిరిడీలో లేకుండా చాలా రోజులు మంచం మీద ఉన్నాడు. అంటే సద్గురువు ఈ అవతారంలో మన కష్టాలు కొన్ని తప్పించడానికి, గండాలు తప్పించడానికి, బాధలు తగ్గించడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు. మనం ఎప్పుడు బాగుపడతామంటే ఆయన చెప్పిన మాట వినాలి. అందుకనే బాబా గారు చాలా సందర్భాల్లో అందరూ నన్ను అడిగేవాళ్లే కానీ నా మాట వినేవాళ్ళు ఎవర్రా అంటాడు. అంటే ఆయనకు కూడా బాధే. ఇప్పుడు మన పిల్లవాడిని ఒరే సైకిల్ స్పీడ్గా తొక్కబాకంటే ఒక స్పీడ్గా తొక్కి పడేస్తే తల్లిదండ్రులు బాధపడరా? అట్లే కదా ఆయన కూడా మన తల్లి కదా, ఆయన కూడా మన తండ్రి కదా. మనం వద్దన్న పనులు చేస్తే ఆయన కూడా చాలా బాధపడతాడు. బాబా భిక్షాటన 5 ఇళ్లను ఎన్నుకొని ఎందుకు చేశాడంటే మానవులు వాళ్ళ ఆహారం కోసం వంట వండేటప్పుడు, ఇళ్ళు చిమ్మేటప్పుడు, గుడ్డలు ఉతికేటప్పుడు, అంట్లు తొమేటప్పుడు మన వల్ల కొన్ని సూక్ష్మజీవులు చనిపోతాయి. దానికి పరిహారంగా పంచమహాయజ్ఞాలు చెయ్యాలి. పంచమహాయజ్ఞాలు అవి ఏందో ఎలా చెయ్యాలో ఎవరికీ తెలియదు. షిరిడీలో ఉండే వాళ్ళందరూ కూడా చాలా నిరుపేదలు, రోజు కూలి చేసుకునేవాళ్ళు. అందుకని బాబాగారు 5 ఇళ్ళకెళ్ళి వాళ్ళ దగ్గర భిక్ష తీసుకోవడం ద్వారా ఏం సూచిస్తున్నారంటే మీరు సత్కర్మలు చెయ్యండి అంటే బాబా ఒక 5 మందికి అవకాశం ఇచ్చాడు, దానం చేసే అవకాశం. వాళ్ళంతా బీదవాళ్ళే అయినా కూడా వాళ్ళు ఈయనకి చేసిన దానివల్ల మనం ఆ రోజుల్లో లాగా పంచమహాయజ్ఞాలు చేయలేకపోవచ్చు. కానీ నీ కాడ ఉన్నది నువ్వు భిక్షగాడుకో, ఆవుకో, చీమకో, కుక్కకో, పిల్లుకో పెడితే ఆ పంచమహాయజ్ఞాల కిందకే లెక్కేసుకొని నేను మిమ్మల్ని కాపాడతాడు అని బాబా ఇచ్చిన సూచన అన్నమాట. ఇకపోతే 9వ అధ్యాయం అనగానే మనకి గుర్తొచ్చేది ఎక్కువగా తర్కడ్ గారి కథలు. తర్కడ్ గారి కథలు చూసుకున్నట్లయితే ఆత్మారాం తర్కడ్ గారు ఆయనకి విగ్రహారాధన అంటే ఇష్టం ఉండదు. కానీ వాళ్ళ కొడుకు, వాళ్ళ భార్య ఇద్దరు కూడా బాబా గారి భక్తులు. వాళ్ళ ఇంట్లో చిత్రపటానికి ప్రతిరోజు ప్రాతకాలంలో అంటే 4:30కే ప్రాతకాలంలో లేచి పూజలు భజనలు చేసి వాళ్ళకి స్తోత్రాలు చేసి నైవేద్యం పెడుతూ ఉంటారు. అయితే భార్య షిరిడీకి వెళ్ళాలని కోరిక, కొడుకుని తోడు పంపించాలని తండ్రి కోరిక. కానీ అబ్బాయి ఏమంటాడంటే మేము వెళ్తే బాబాకి నైవేద్యం పూజ ఎవరు చేస్తారు అంటే అప్పుడు అబ్బాయి కండిషన్ పెడతాడు. నీవు ప్రతిరోజు బాబాకి పూజ చేసి నైవేద్యం పెడతానంటే మేము షిరిడీకి వెళ్తాము. అయితే కండిషన్ ఏంటంటే అలా పెట్టినప్పుడే భోజనం చేయాలి. అంటే చూడండి ఎట్లా పెట్టారు. నిజంగా మనం కూడా ఈరోజు సచ్చరిత్ర చదవాలనుకున్నాను, సత్సంగానికి పోవాలనుకున్నాను అనుకుంటాం కదా. మనం కూడా కండిషన్ పెట్టుకోవాలి. సచ్చరిత్ర చదివితేనే టిఫిన్ తింటాను, సచ్చరిత్ర చదివితేనే భోజనం చేస్తాను. లేదా మనం డబ్బు మీద ప్రేమ ఉండేవాళ్ళు కాబట్టి ఏ రోజైతే సచ్చరిత్ర చదవను ఆ రోజు ఒక 200 బాబా ఉండి లేస్తాను అనుకుంటే 200 కోసమైనా మనం చదువుతాం. చూడండి అలా అప్పుడు ఆయన భార్య మీద ప్రేమతో ప్రార్థనా సమాజం ఆయన అయినా కూడా నేను చేస్తాను అని చెప్తాడు. ఆయన ఒక మిల్లులో సూపరింటెండెంట్గా ఉంటాడు. ఆ రోజు పనుల్లో ఎక్కువగా ఉండబట్టి ఆయన నైవేద్యం పెట్టడం మరిచిపోయి వెళ్ళిపోతాడు. రోజు ఎలా చేస్తుంటాడంటే భోజనానికి వచ్చినప్పుడు ఆ నైవేద్యం పెట్టిన పటిక బెల్లాన్ని తింటుంటాడు అతను. ఆ రోజు నైవేద్యం లేదయ్యా పెట్టలేదంటే అతను లేచి భోజనం టేబుల్ కాడించి లేచి బాబా పటం దగ్గరికి వెళ్ళి అయ్యా నన్ను క్షమించు, నేను ఎంతో తప్పిదం చేశానని విలవిలవిలా ఏడుస్తాడు. ఇక్కడ మనం సచ్చరిత్రలో గమనిస్తే మనకి ఒక చరడాకాలతో కొట్టుకున్నట్లు ఉంటుంది. అతను
విగ్రహారాధన చేసేవాడు కాదు, భక్తుడు కాదు, కానీ అతను ఒక్కరోజు నైవేద్యం పెట్టకపోతేనే అంత విలవిలగా ఆడిపోయాడే. మనలో మనం ప్రశ్నించుకుంటాం. మనం ఏ రోజైనా పూజ మానేసినా, నైవేద్యం మానేసినా, ఆయనకి ఏమి చేయకపోయినా మనం ఏమన్నా బాధపడుతున్నామా, పశ్చాత్తాపడుతున్నామా, ఏడుస్తున్నామా? మనకు అంత బాధ ఉందా? లేదు. ఈరోజు మర్చిపోయావులే అనుకుంటాం. అలా కాదు. ఎందుకంటే మనము భగవంతుడికి చేసే పూజ మన ప్రతిరోజు కంపల్సరీ దినచర్య. ఆకలైనా కాకపోయినా టిఫిన్ తింటున్నాం, ఆకలైనా కాకపోయినా భోజనం చేస్తున్నాం. భగవంతుడిది కూడా నిత్య చర్యగా మనం కంపల్సరీగా పెట్టుకోవాలి. లేకపోతే ఎలా బాధపడాలో చూపించాడు. అప్పుడు తర్కడ్ గారు, పెద్ద ఆయన ఆత్మారాం తర్కడ్ జాబు రాస్తారు చిన్నబ్బాయికి. షిరిడీకి జాబు రాసి, నన్ను క్షమించు, నేను ఘోరమైన తప్పిదం చేశాను అని అంటాడు. అప్పుడు ఈ అబ్బాయి ఇక్కడ ఏదో జరిగింది అని అనుకుంటారు. అయితే తర్కడ్ భార్య వాళ్ళ కుమారుడు ఇద్దరూ కూడా బాబాగారి దగ్గరికి వెళ్ళినప్పుడు బాబాగారు సీతాదేవి తర్కడ్, జ్యోతీంద్ర తర్కడ్తో, అమ్మా ప్రతిరోజులాగే బాంద్రాకి ఈరోజు వెళ్ళాను, ఈరోజు అక్కడ ఏమీ లేక ఉపవాసంతో వెనక్కి తిరిగి వచ్చాను అంటాడు. ఇంకో మాట కూడా చెప్తాడు, ఎలాంటి రుణానుబంధము అంటే బాబాగారు ఈ చర్య ద్వారా మనకంతా ఒక విశ్వవ్యాప్త సందేశాన్ని ఇస్తున్నాడు. ఏంటంటే మనకు అంతకుముందు మామూలుగా నిజాలు మాట్లాడుకుంటే మనం భగవంతుడికి నైవేద్యం పెడతాం, కానీ ఆయన తింటున్నాడో లేదో మనకు తెలియదు. ఇలా అంటాం. ఎవరి మనసుల వల్ల నిజంగా ప్రశ్నించుకోండి. మనం భగవంతుడి కాడ నైవేద్యం పెట్టినప్పుడు ఆయన తింటున్నాడనే భావన ఉందా? లేదు. కానీ బాబాగారు మీరు ప్రేమగా పెడితే నేను తింటాను అని ఈ విశ్వానికంతా తెలియజేశారు. అలాగే ఇంతకుముందు మనం నైవేద్యం పెట్టాలంటే గుడికి వెళ్ళాలి. కొన్ని గుళ్ళల్లో అయితే పూజారికి ఇవ్వాలి, వాళ్ళు మనం చేసింది తీసుకోరు. కానీ బాబాగారు మనకి ఎంత గొప్ప అవకాశం ఇచ్చారంటే, పెట్టే మనసుంటే నువ్వు ఏది పెట్టినా తింటా, ఇడ్లీ పెట్టు, ఉప్మా పెట్టు, చపాతీ పెట్టు, ఏదైనా పెట్టు, నేను తింటానని మహిళలకి చాలా గొప్ప వరం ఇచ్చాడు. అల్లాదే పెట్టాలి అంటే మన వాళ్ళు ఇప్పుడు ఉండే పనుల్లో పెట్టలేరు. కానీ ఆయన ఏమంటున్నాడంటే, మీరు నాకు పెడితే నేను సంతోషిస్తాను, దానివల్ల మీకు మేలు జరుగుతుంది అంటాడు. అలాగే ఇంకో సందర్భంలో ఎవరైనా సరే ఏదైనా తిన్నా తాగినా నాకు అర్పించకుండా తినకుండా ఉండే వాళ్ళకి నేను ఎప్పుడు వాళ్ళ వెంటే ఉంటాను. భక్తి భావంతో నా వైపు మళ్ళితే రేయింబగళ్ళు నీతోనే ఉంటాను అంటాడు. మనకు కావాల్సింది భక్తే. ఆ భక్తిని తీసుకోమని ఈ తర్కడ్ కథ ద్వారా మనకి చెప్పారు. అలాగే ఇంకొక లీల కూడా ఏంటంటే, తర్కడ్ భార్య 2 వంకాయలు పంపిస్తుంది పురందరే వాళ్ళ ద్వారా. ఆమె 2 రకాలు చేయమంటుంది. ఆ రోజు ఒక రకం చేసి ఇంకో కూర పక్క రోజు చేస్తామంటే బాబా గారు ఆ 2వ కూర కావాలని ఆయన భోజనం చేయకుండా ఆగి ఉంటాడు అక్కడ. అంటే ఏంటంటే దీని అర్థం, ఎవరైనా సరే ప్రేమగా ఇస్తే, ఈ రోజుకైనా కానీ ప్రేమగా ఇస్తే, మీరు ప్రేమగా మనస్ఫూర్తిగా నిర్మలంగా షిరిడీకి పంపించండి. మీ ప్రసాదం ఎత్తుకోపోయినా, ఆయన మర్చిపోయినా బాబా గుర్తు చేసి మరి అది అడిగి తీసుకుంటాడు. అది నిజం. ఆ రోజే కాదు, ఈ రోజు కూడా ఖచ్చితంగా ఆయన తీసుకుంటూ ఉంటారు. కాబట్టి అలాగే ఆమె ఒకరోజు భోజనం చేస్తున్నప్పుడు ఆమె వాకిటికి ఒక కుక్క వస్తే ఆమె ఒక రొట్టె ముక్క వేస్తుంది. ఆ రొట్టె ముక్క కుక్క తినేస్తుంది. ఇది సహజంగా జరిగే విషయం. కానీ ఈమె మసీదుకి వెళ్ళినప్పుడు, అమ్మ ఈరోజు నాకు నువ్వు కడుపు నిండా తిండి పెట్టావు, నాకు కడుపు నిండింది, తేన్పులు వస్తున్నాయి అంటాడు. బాబా నేనే షిరిడీలో వేరే వాళ్ళు ఇస్తే తిన్నాను, నేను ఎప్పుడు పెట్టానంటే, లేదమ్మా నువ్వు భోంచేసేటప్పుడు ఒక కుక్క వచ్చింది కదా, ఆ కుక్కను నేనే. అప్పుడే అక్కడ ఒక పంది ఉంది, అది కూడా నేనే. సర్వజీవుల్లో నేనే ఉన్నాను. అమ్మ ఇదే నీకు పనికి వచ్చేది, నువ్వు జీవితాంతం దీన్ని మర్చిపోకాకు అని ఆమె ద్వారా మనందరికీ ఒక గొప్ప సందేశం ఇచ్చారు. చిన్న రొట్టె ముక్క ద్వారా, చిన్న ఆవుకు పెట్టడం ద్వారా, చిన్న కుక్కకు పెట్టడం ద్వారా మనం ఎంతో పుణ్యాన్ని సంపాదించుకోగలుగుతాం. బాబాకి ఇష్టమైన వాడిగా మారిపోగలుగుతాం. బాబా దగ్గర మనం అనుగ్రహం పొందలేకపోతే ఇతర దేవీ దేవతల దగ్గర మనం చేయలేము. ఎందుకంటే ఈయన అన్ని సులభమైన విధానం. పూజా పురస్కారాలు అవసరం లేదన్నాడు, భక్తి ఒకటే చాలన్నాడు, శ్రద్ధ ఒకటే చాలన్నాడు. నాకు ఫలానా నైవేద్యమే కావాలన్నాడా? లేదు కదా. సచ్చరిత్ర పుస్తకం చదవాలంటే నువ్వు స్నానం చేయాలి, తలగబోసుకోవాలి, కింద కూర్చోవాలని కూడా చెప్పలేదు. నువ్వు చదివితే చాలు, నేను నిన్ను ఉద్ధరిస్తానంటున్నాడు. కేవలం చదివితే. అలాగే ఇంకొక గొప్ప
బాబాగారు ఇచ్చిన అవకాశం ఏంటంటే అందరూ ఏమనుకుంటారు, సత్సంగాలు చెప్పేవాళ్ళు గొప్ప, వినేవాళ్ళు తక్కువ అనుకుంటారు. కానీ కానే కాదు. బాబాగారు ఏం చెప్పాడంటే చెప్పే వక్తకి ఎంత ఫలితమో శ్రద్ధగా వినే శ్రోతకు కూడా అంతే ఫలితమని సచ్చరిత్రలో ఎన్నోసార్లు చెప్పాడు. అంటే ఇక్కడ ఇద్దరు సమానమే. మేము చెప్పితే మాకెంత వస్తుందో కేవలం మీరు ఏకాగ్రతగా శ్రద్ధగా వింటే అదే ఫలితం మీకు వస్తుంది అన్నాడు. ఎందుకంటే ఆయన కోటి ప్రజల తల్లి అనమాట. ఆయన సాయి మాత హృదయము. అందుకని ఆయన కరుణాసాగరుడు. 10వ అధ్యాయం కానీ తీసుకున్నట్లయితే 10వ అధ్యాయంలో బాబా గారు ఒక చిన్న చెక్క పలక మీద పడుకోవడం, అలాగే నీత గురువులు అంటే ఏంది, అనీత గురువులు అంటే ఏంది అనేది చెప్తారు. అలాగే సత్సంగం యొక్క ప్రాముఖ్యతను గురించి కూడా 10వ అధ్యాయంలో వివరించడం జరిగింది. ఒక చిన్న చెక్క బల్ల మీద బాబా గారు గుడ్డ పేలికలు కట్టి మసీదులో శయనించేవాళ్ళంట. దానిని చూడడానికి అందరూ ఎక్కువగా గుంపులుగా రావడం, బాబా ఎలా ఎక్కుతాడో చూడాలి, ఎలా దిగుతాడో చూడాలి అనేకి వీటన్నిటికీ ఆయన కోపం వచ్చి ఆ చెక్కని ఇచ్చేస్తాడు. అంటే ఆ లీల ఎందుకు చేశాడంటే ఆయన శక్తి తెలిస్తే ఎక్కువ మంది ఆయన దగ్గరికి వస్తారు. ఆయన దగ్గరికి వస్తే ఆయన చెప్పే మంచి మాటలు విని ఎంతోమంది ఉద్ధరించుకుంటారు. బాబా లక్ష్యం ఒకటేమ్మా, మనం బాగుపడాలి, మన కుటుంబాలు సుఖంగా ఉండాలి. ప్రతి ఒక్క తల్లిదండ్రులకి ఉండేది ఇదే. ఎవరినైనా అడగండి మీరు, మీకేందమ్మంటే నా బిడ్డలు బాగుండాలా అంటారు. ఆయనకు కూడా మన బిడ్డలం కదా, మనం బాగుండాలంటే ఖచ్చితంగా బాబా చెప్పినది పాటిస్తే మన జీవితాలు బాగుంటాయి. బాబా గారు కూడా సంతోషంగా ఉంటారు. సత్సంగం గురించి 10వ అధ్యాయంలో ఎన్నో గొప్ప విషయాలు చెప్పారు. గురుకథా శ్రవణం అనే సత్సంగాన్ని ఆశ్రయించి ప్రాపంచిక బాధలను వదిలించుకోండి, నిశ్చయంగా ఇదే మీ జీవితానికి సార్థకత. మనం ఏం చేయబడలేదు. ప్రాపంచికంలో కష్టాలు, బాధలు, దుఃఖాలు లేనివాడు ఎవ్వడు లేడు. అందరూ ఉన్నారు. కానీ అందరూ కష్టాలు పోవాలి, దుఃఖాలు పోవాలి, రోగాలు పోవాలని బాధపడతారు. కానీ దానికి రెమెడీ ఎవరు చెప్పారని తెలియదు. సచ్చరిత్రలో ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది. చెయ్యడం చాలా సులభం. మామూలుగా అయితే మనకి క్వశ్చన్సే ఉంటాయి, సచ్చరిత్రలో ఆన్సర్లు ఉన్నాయి. నీకు భక్తి లేదా, భక్తి ఎలా రావాలో చెప్తాడు. భక్తి వస్తే ఏం జరుగుతుందో చెప్తాడు. శ్రద్ధ లేకపోతే ఎలా రావాలో చెప్తాడు. నిష్ట లేకపోతే ఎలా రావాలో చెప్తాడు. ప్రతి ఒక్కటి మనకు ఒకవేళ పెద్దగా తెలియకపోయినా మీరు ప్రతిరోజు సచ్చరిత్రగా చదివితే మీ జీవితాలు అద్భుతంగా ఆనందంగా మారిపోతాయి. దాంట్లో ఎటువంటి సందేహము లేదు. చెప్తాడు సత్సంగం గురించి. సత్సంగం లభించిందా కోపాలు, తేపాలు, శాపాలు మాయమైపోతాయి అంటాడు. అంటే సత్సంగానికి అంత గొప్ప ప్రాముఖ్యతని బాబా గారు మనకి ఇవ్వడం జరిగింది. 8వ అధ్యాయం, 9వ అధ్యాయం, 10వ అధ్యాయం, ప్రతి అధ్యాయము కూడా బాబా గారిచే తయారు చేయబడిన అమృతపు జల్లు. అది ఒక్కొక్క బొట్టు నువ్వు తాగే కొద్దీ మనకి అనేక జన్మలు నశించిపోతాయి, మన యొక్క కర్మలు నశించిపోతాయి. కేవలం సచ్చరిత్ర చదవడం ద్వారానే మన జీవితాలు బంగారు బాటకి వెళ్ళిపోతాయి. 11వ అధ్యాయం ఇది చాలా ప్రసిద్ధి చెందిన అధ్యాయం. 11వ అధ్యాయము, 15వ అధ్యాయము చాలా గొప్ప అధ్యాయాలు అనమాట. 11వ అధ్యాయంలో బాబా యొక్క సర్వ వ్యాపకత్వము, సర్వ సమర్థత, పంచభూతాల మీద బాబా యొక్క అధికారము మనకు తెలుస్తాయి. అలాగే దీన్ని రుద్రాధ్యాయము కూడా అంటారు. అంటే మనము 11 సార్లు రుద్రావర్తన చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఈ యొక్క అధ్యాయాన్ని నువ్వు చదివినా కూడా అంతే ఫలితం వస్తుంది అంటారు. 11వ అధ్యాయం కానీ 15వ అధ్యాయం కానీ కష్ట నివారణ, దుఃఖ నివారణ అధ్యాయాలు అంటారు. ఈ అధ్యాయాలు చదివితే బాబా యొక్క గొప్పదనం తెలిసి మనము ఆయన మీద ప్రేమ పెరుగుతుంది అనమాట. అందుకని 11, 15ని చదవమని చెప్తారనమాట. ఇక 11వ అధ్యాయంలో చూసినట్లయితే బాబా గారి దగ్గరికి డాక్టర్ పండిట్ అని ఒక ఆయన దర్శనానికి వస్తాడనమాట. ఆయన నోల్కర్ స్నేహితుడు. ఆయన ఉత్తరం రాసుకొని వస్తాడు. నోల్కర్ని బాబానే స్వయంగా దాదాభట్టు ఇంటికి వెళ్ళు, బాబానే చెప్తాడు దాదాభట్టు ఇంటికి. అంటే తెలుసు కదా, ఎవరినైనా తన దగ్గరికి తీసుకొచ్చాడంటే దాంట్లో వెనక ఒక చర్య ఉంటుంది. బాబా చేసే ప్రతి పనిలోనూ 3-4 రకాల ప్రయోజనాలు ఉంటాయి. అది బాబా యొక్క సర్వసమర్థత. ఈయన దాదాభట్టు ఇంటికి పంపించాడు. దాదాభట్టు నేను వెళ్తున్నాను, పూజకి వస్తావా అంటే వస్తాను అన్నాడు. వచ్చాడు. ఈయన ప్లేట్లో చందనం తీసుకొని ఆయన బాబాకి త్రిపుండము
పూశాడు. ఈయన అనుకున్నాడు ఇప్పుడు దాదాభట్టుని బాబా చాలా కోపిస్తాడు, ఎందుకంటే ఒక్క మహల్సాపతి మాత్రమే కంఠానికి చందనం పూసేవాడు, అంతకుమించి ఎవరు పైన పూసేవాళ్ళు కాదు. కానీ ఈ దాదాభట్టు ఎప్పుడైతే ఆయన పూశాడో ఈయన పండిటిని బాగా అరుస్తాడు అనుకున్నాడు, కానీ అరవలేదు. సాయంత్రం వెళ్ళాడు. సాయంత్రం వెళ్తే ఏమన్నా అరుస్తాడంటే గమ్ముకున్నాడు. ఇంక ఈయన ఉండబట్టలేక, ఏమయ్యా మేము పూస్తే ఏమో మీరు కోప్పడతారు, ఆయన్నేమో ఏమనలేదంటే ఇక్కడ ఒక రహస్యం చెప్పాడు బాబా. బాబాని అందరు అనుగ్రహం పొందాలని ఉంటుంది, బాబా యొక్క మనము ఆయన దాసులైపోవాలని ఉంటుంది. ఏం చెప్పాడంటే, నేను ముసల్మాన్ జాతీయుడు లాగా కనిపిస్తున్నా, ఆయన గురువు బ్రాహ్మణుడు, ఆయన గురువుగా నన్ను ఊహించుకొని ప్రేమగా ఎటువంటి సంశయం లేకుండా గురుస్థానంలో నన్ను ఊహించుకొని నాకు త్రిపుండం పూశాడు, అలా నన్ను వశం చేసుకున్నాడు. అంటే మనము కూడా ప్రేమతో ఆయన దగ్గరికి పోయి ఆశ్రయిస్తే నీ మనసులో సందేహాలు ఉండకూడదు, ఎవరో ఒకరు చెప్పిన డౌట్లన్నీ ఉండకూడదు. పాతకాలం వాళ్ళతో పోలిస్తే మనం చాలా అదృష్టవంతులం. ఎందుకంటే బాబా గారు భగవంతుడని, ఆయన చేసిన లీలలు, ఎంతోమంది భక్తులు, ఇవన్నీ మనకు ఉన్నాయి. ఇన్ని ఉన్నప్పుడు మనం బాబాని పూజించడంలో, ప్రేమించడంలో మనం ఎటువంటి సందేహము ఉండకుండా నిర్భయంగా, నిష్కలంగా, ప్రేమగా ఆయన్ని పూజించుకోవచ్చు. అలా బాబా నన్ను వశం చేసుకున్నాడు అని చెప్తాడు. అప్పుడు అంటాడు, అతను నన్ను ప్రేమతో గురువులాగా భావించబట్టి నా ఉపాయమేమి సాగలేదు అంటాడు. అంటే ఇంకా బాబా ఆయన్ని వారించలేకపోయాడు. అలాగే ఈ 11వ అధ్యాయంలో హాజీ సిద్కి ఫాల్కే కళ్యాణ్ నివాసి బాబా గారి దర్శనం కోసం వస్తాడు. బాబా అతన్ని సుమారుగా 9 నెలలు రానివ్వడు. బాబాగారు ఎందుకు రానివ్వలేదంటే, ఆయన మక్కా యాత్రలు చేశాడు, మంచివాడే, ఖురాన్ చదువుతాడు, మంచివాడే, కానీ మక్కా యాత్రలు చేశాడు అనే ఒక గర్వం ఉంది అతనికి. బాబా తన దగ్గరికి వస్తే ఎవరినైనా వాళ్ళ దగ్గరుండే మాలిన్యాన్ని తొలగిస్తారు. ఎవరైనా తల్లి వాళ్ళ పిల్లడు బురద పూసుకొని ఉంటే, చొక్కాకు పూసుకున్నా, బొగ్గకు పూసుకున్నా, ముక్కుకు పూసుకున్నా తల్లి చూస్తూ ఉండలేదు, వెంటనే తీసుకొని వాడిని క్లీన్ చేస్తుంది. అలాగే హాజీ సిద్దికే పాలిని 9 నెలలు దర్శనానికి రాలేదు. అప్పుడు అతనికి, అయ్యా నువ్వు మాధవరావు దగ్గరికి వెళ్తే మాధవరావు చెప్తే నిన్ను రాణిస్తాడని చెప్పిన తర్వాత ఈయన మాధవరావు దగ్గరికి వెళ్ళి, నా తపనని తగ్గించు, ఈ దుర్లభమైన బాధని నాకు తగ్గించు అని ఆయన్ని అడగడం జరిగింది. అప్పుడు వెళ్ళి ఆయన మాధవరావు బాబాని అడుగుతాడు, బాబా ఇక్కడికి ఎంతో మంది వస్తున్నారు, రోజు కొన్ని వందల మంది దర్శనం చేసుకుంటున్నారు, ఆ ముసిలి ఆయన హాజీ సిద్దికే పాలికిని ఎందుకయ్యా నువ్వు రానివంటే, శ్యామా నువ్వు ముక్కుపచ్చలారని పసివాడివి, నీకు ఏమి తెలీదు, అల్లా అనుజ్ఞ లేకపోతే నేనేమి చేయగలను అంటే. బాబాగారు ఏం చెప్తున్నాడంటే, తన దగ్గరికి వచ్చిన వాళ్ళలో ఒక్క మంచి గుణం ఉన్నా కూడా వాళ్ళని దగ్గర తీసుకొని వాళ్ళలో చెడ్డ గుణాలు తీసివేసి వాళ్ళని మణిలాగా చేస్తాడు, మాణిక్యంగా చేస్తాడు. ఎందుకంటే అక్కడ ఉండేది పరశువేది. పరశువేదిని ఇనుము తాగినా బంగారంగా మార్చినట్టు మనం ఎంత అవలక్షణాలతో ఉన్నా మనం బాబా దగ్గరికి పోతే బాబా గారు మనల్ని కూడా మంచి వాళ్ళు చేయడానికే ప్రయత్నిస్తాడు. అందుకనే చూడండి, హేమాద్రి వంతు మొట్టమొదటి కలయికలోనే గురువుతో ఏం అవసరం ఉంది అని అతను అక్కడ వాదించిన, అతనిలో చాలా మంచి గుణాలు ఉన్నాయి కాబట్టి అతన్ని హేమాద్రి బంధుతో పోల్చి నిన్ను నేను ఈ విధంగా చూడాలనుకుంటున్నాను అంటే ఎంత గొప్పగా బాబా గారు ఆశీర్వాదం ఇచ్చారంటే, ఆయన నోటిలోంచి ఒక మాట వచ్చిందంటే అది జరిగి తీరుతుంది. హేమాద్రి పంతు అనే మాట బాబా నోట్లోంచి రాగానే అతనికి తన తప్పు తెలుసుకొని అతను బాబా పాదాల మీద పడి ఈరోజు ప్రపంచంలోని గొప్ప గ్రంథమైన సచ్చరిత్ర రచయితగా మారిపోయాడు. గురువెందుకన్నాయినా గురువే దైవం, గురువే ప్రాణం. సాయిబాబా దగ్గరికి వచ్చినప్పటి నుంచి నేను ఇంకా ఏ సాధన లేదో, నాకు సాయిబాబానే అని చెప్పాడు. అదేవిధంగా హాజీ సిద్దికే పాల్కేని కూడా బాబా గారు బంగారం లాగా మార్చడానికి చేసే ఈ పరీక్ష. అప్పుడు శ్యామతో చెప్తాడు, అయితే బారవి బావి ఇరుకు సందులో వస్తాడా అడుగు అంటాడు. అంటే నీ కారు పెడితేనే వస్తావా, ఫ్లైట్ పెడితేనే వస్తావా, నా కోసం కష్టపడైనా వస్తావా, ఎలాగైనా వస్తావా అని మనల్ని కూడా ప్రశ్నిస్తున్నాడు.
ఆయన అంటాడు, ఎలాంటి దారిలోనైనా నేను వస్తాను, నన్ను నీ కాళ్ళ కాడ కూర్చోబెడితే చాలు అంటాడు. సరే అయితే నా దర్శనానికి 40,000 రూపాయలు 4 వాయిదాల్లో ఇస్తావా అంటాడు. 40 లక్షలైనా ఇస్తాను అంటాడు. అంటే బాబాగారు అది ఒక పరీక్ష పెట్టాడు. ఇంకొక పరీక్ష ఏంటంటే, మా మసీదులో రేపు మేక కోస్తాము, నీకు మేక ఏం కావాలి అని అడుగుతాడు. అంటే ఇది జిహ్వకు సంబంధించింది. మొట్టమొదటిది సుఖానికి సంబంధించింది. నా కాడికి వచ్చే భక్తుడు నా కోసం కష్టపడడానికి కూడా సిద్ధంగా ఉండాలి. అదే మనం బిడ్డ కోసం కష్టపడతాం, కొడుకు కూతురు కోసం కష్టపడతాం, మనవాళ్ళ కోసం కష్టపడతాం, మనవరాళ్ళ కోసం కష్టపడతాం. అదే భగవంతుడి కోసం కష్టపడం. ఏదన్నా ఫంక్షన్కి పోతే 10 గంటలకు రావాల్సిన పెళ్లి కొడుకు 11కి వచ్చినా ఉంటాం. అదే భగవంతుడి కార్యక్రమాలకు వస్తే టైం చూసుకుంటాం, వెళ్ళిపోవాలా, టైం అయిపోయింది, మా ఆయన అరుస్తాడు, ఇలాగ చెప్తాం. భగవంతుడి కోసం ఏదైనా సరే అర్పించగల వాడిని ఆయన నలుదిక్కులా నిలిచి కాపాడుకుంటాడు, తన బిడ్డల వలె చూసుకుంటాడు. అందుకనే ఈయన్ని నువ్వు ఇరుకుదారిలో వస్తావా అంటాడు. అంటే ఆ ఇరుకుదారిలో ముళ్ళు అయ్యింది ఉంటాయి, నేను ఆ రూట్లో రానంటాడా ఏమంటాడని. ఇంకొకటి, మనుషులు ఎక్కువగా ప్రేమించేది ఏంటి? ధనం. ఎంతగా చెప్పినా మనలో మనమే ప్రశ్న వేసుకుంటే, ఈరోజు ద్వారకామాయికి దర్శనానికి అని పోతే, అయ్యా ఈ ఒక్కరోజు 5,000 టికెట్ అంటే ఏమంటాం మనం? ముందుకు వెళ్తామా, వెనక్కి వస్తామా? మనలో మనం ప్రశ్నించుకోవాలా. అలాగే జిహ్వకు సంబంధించింది. మేక మాంసం వస్తా ఏం కావాలన్నాడంటే జిహ్వ. అయ్యో ఈరోజు నేను వెళ్ళాను, నాకు ప్రసాదం దొరకలేదని బాధపడతావా? నాకు ఒక్క చిన్న మెతుకు దొరికినా చాలని ఆలోచిస్తావా? జిహ్వను కూడా కంట్రోల్ చేసుకోవాలని బాబాగారు మనకి ఈ అధ్యాయంలో చూపిస్తున్నారు. ఆ తర్వాత ఆయన అన్నీ చెప్పిన తర్వాత బాబాగారు వచ్చి ఒక నీళ్ల కుండ తీసుకొచ్చి అతని ముందు బద్దలు కొట్టి, అంటే నీ అహంకారాన్ని ఇట్లా బద్దలు కొట్టానని చూపించి అతనికి 55 రూపాయలు డబ్బులు ఇచ్చాడు. అంటే నీ 5, 10 ఇంద్రియాలని నాకు అర్పించావురా నువ్వు. నువ్వు ఖురాన్ చదివానని అహంకరిస్తున్నావా? నేనెవరో తెలుసుకోలేకున్నావే అంటాడు. నేనే అల్లాని, నేనే యేసుని, నేనే రాముణ్ణి, అంతా నేనేను అని నువ్వు గుర్తించు అని ఆయనకి చెప్పడం జరిగింది. ఆ రోజు నుంచి ప్రేమగా అతన్ని హాజీని బాబా దగ్గర ఉంచుకున్నాడు. అలాగే షిరిడీలో ఒక సందర్భంలో పెద్ద గాలివాన వస్తుంది, వడగళ్ళవాన వస్తుంది, పిడుగులు వస్తాయి, నానా విమర్శం జరుగుతుంది. అందరూ భయపడిపోతారు. ప్రజలందరూ కూడా మసీదులోకి వెళ్తారు. సభా మండపంలోకి నిండిపోయింది. పశువులు, పక్షులు అందరూ మొత్తం అక్కడికే నిండిపోవడం జరిగింది. తన బిడ్డలు కష్టపడితే తల్లి ఊరుకుంటుందా? బాబా గారు కూడా తన బిడ్డలకి కష్టం వచ్చిందని చలించిపోయి ఆయన సటగా తీసుకొని బయటకు వెళ్ళి ఇంద్రుణ్ణి ప్రార్థిస్తాడు. ఆయన ఏం ప్రార్థిస్తాడు? అయ్యా నా బిడ్డలు భయపడుతున్నారు అని బిగ్గరగా ఆయన కేకలు వేస్తే ఇంద్రుడు కూడా బాబా గారి మాట మన్నించి వర్షాన్ని ఆపేస్తాడు. అక్కడ రాశాడు, మేఘం 12 దిక్కులుగా మారి వెళ్ళిపోయింది, వర్షం ఆగిపోయింది. అలాగే ఇంకో మాట కూడా చెప్తారు, షిరిడీలో చాలామంది దేవతలు ఉన్నారు, కానీ వాళ్ళు ఎవ్వరూ కాపాడడానికి రాలేదు. కానీ బాబా మాత్రం పరిగెత్తుకుంటా వస్తాడు. ఈ కలియుగంలో మన మానవ జాతిని ఉద్ధరించడానికి వచ్చిన ప్రేమమూర్తి సాయినాథుడు. ఆయన నువ్వు పాదాలు పట్టుకొని బాబా శరణం అంటే పరిగెత్తుకుంటూ వచ్చే దైవం, ఏకైక దైవం సాయినాథుడు. అలాగే అగ్ని జ్వాలలు ఒకరోజు మసీదులో ఉవ్వెత్తున లేచి మసీదు పైకప్పుకి అంటుకుంటుంటాయి. మసీదు పైకప్పుకి అంటుకుంటున్నప్పుడు బాబాగారు సటకాతో చిన్నగా దిగు అంటారు. ఏంది ఈ అధ్యాయం గొప్పతనం అంటే, పంచభూతాలు ఎవరి ఆధీనంలో ఉంటాయి? మొట్టమొదట బాబాగారు మామిడి చెట్టు కింద చాన్బాయికి ప్రకటమైనప్పుడు కూడా ఒకే దగ్గర నీరు, ఒకే దగ్గర నిప్పు తీసి ఆయన యొక్క సర్వజ్ఞతని మనకి తెలియజేశాడు. ఆయన యొక్క పంచభూతాల మీద అధికారాన్ని తెలియజేశాడు. కాబట్టి పంచభూతాల మీద ఎవరికి అధికారం ఉంటుందంటే సాక్షాత్తు భగవంతుడికే అధికారం ఉంటుంది. తెలుసుకోలేకున్నారు చాలా మంది బాబా దగ్గరికి వచ్చి, ఈయన మసీదులో ఉన్నాడో మనకొద్దులే, ఆయన పోతే డబ్బులు అడుగుతున్నాడో మనకొద్దులే అని ఎన్నో రకాలుగా చిన్న వాటికి భయపడిపోయి సద్గురువు దగ్గర లేకుండా వెళ్ళిపోయారు. బాబా దగ్గరికి వెళ్ళి 4 మాటలు చెవిలో పడితే చెడు రోజులు పోతాయన్నారు. అదే ఒకవేళ ఆయన 50 అడిగినా 100 అడిగినా వీళ్ళు వెళ్ళి ఆయన దగ్గర కూర్చొని ఉంటే ఓడు 1 నెల రోజులు మంచంలో ఉండాలా, సంవత్సరం రోజులు మంచంలో ఉండాలా, అయిపోతాయి.
అంతేకాదు అనేక జన్మలు కూడా పోతాయి. మనకు తెలియదు ఎన్ని జన్మలు ఉన్నాయో. ఆ జన్మలో కళ్ళు ఉన్నాయా, కాళ్ళు ఉన్నాయా, డబ్బులు ఉన్నాయా, జ్ఞానం ఉందా, అసలు బుద్ధిమాంద్యం ఉందా తెలియదు. అలాంటి జన్మలు ఎన్నో ఉంటాయి. ఆయన దగ్గరికి పోతే జన్మలు కూడా కరిగిపోతాయి, పాపాలు కూడా కరిగిపోతాయి, పంచమహా పాతకాలు కూడా కరిగిపోతాయి. అటువంటి సద్గురువు దగ్గరికి వెళ్ళాలన్నప్పుడు ఆయన కొన్ని పరీక్షలు పెడతాడు. ఇలాంటి పరీక్షల్లో ఆయన ముస్లిమాన్ లాగున్నాడని, ఆయన దేవుడు కాదని, ఆయనే భిక్షెత్తుకుంటుంటే మనకేమిస్తాడని రకరకాల కారణాలతో చాలామంది ఆ సద్గురు అనుగ్రహము పోగొట్టుకున్నారు. కానీ మనం ఎంతో అదృష్టవంతులం. ఎందుకంటే మనలందరినీ ఉద్ధరించడానికి బాగా సాయి సచ్చరిత్ర అనే అమృత కలశాన్ని ఉంచాడు. యథేచ్ఛగా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చలివేంద్రంలాగా ఎప్పుడు కావాలంటే అప్పుడు అమృతము తాగడమే. అంటే సచ్చరిత్ర తాగితే అమృతం తాగినట్టే అర్థం అన్నమాట. కాబట్టి చూడండి 11వ అధ్యాయం దాకా మనకి ఏం చేశారంటే బాబా సాక్షాత్తు మూర్తిభవించిన భగవంతుడే అనే విషయం కూడా 11వ అధ్యాయంలో చెప్తారు. ఇక 12వ అధ్యాయం కానీ తీసుకున్నట్లయితే మూలేశ్ శాస్త్రి గురించి వస్తుంది. ఈ మూలేశ్ శాస్త్రి బూటీ కోసంగా షిరిడీకి వస్తాడు. అక్కడికి వస్తే అందరూ పరిచయాలు అవుతాయి. ఇంకొంతమంది ఆయన దగ్గర జాతకం చెప్పించుకుంటాడని బూటీ కోసంగా వస్తారు. ద్వారకామాయికి వెళ్తాడు. కానీ ఇతనికి మనసులో అది మసీదు, ఆయన ముసల్మాన్ అని ఆయన మీద మంచి అభిప్రాయం లేదు బాబా గారి మీద. మసీదుకి వెళ్ళినప్పుడు కూడా బాబా గారు అక్కడ అందరికీ పండ్లు పంచుతుంటాడు. చూడండి బాబా గారు ఎంత ప్రేమో. మామూలుగా మనం ఎవరి దగ్గరైనా గురువు దగ్గరికి, భగవంతుడి దగ్గరికి వెళ్తే మనం ఎత్తుకుపోయి ఇస్తాం. కానీ బాబా గారు సచరిత్రలో చూడండి, ఆయన పండ్లు బుట్టలు బుట్టలు కొని ప్రజలకు పంచాడు. ఎవరన్నా ఉన్నారా ఇలాంటి దైవం? భగవంతుడు అరటి పండు భక్తులకు ఇచ్చి అరటి తొక్కలు సేవిస్తాడు. ఆయన శ్రీకృష్ణ భగవానుడు కదా తిన్నట్టు, ఆయన ద్వారకామాయిలో ఉండే శ్రీకృష్ణ భగవానుడు భక్తుల కోసం పండ్లు కొని పంచుతుంటే ఈయన కూడా ఉంటాడు. ఈయన బాబా మీ చెయ్యండి, నేను జాతకం చెప్తానంటే ఈ పండ్లు తీసుకో అని చెప్పి కూర్చోబెడతాడు. అంటే అయిపోయింది. వెళ్తాడు. సాయంత్రము మూలేశ్ శాస్త్రి పిలుస్తాడు. ఆయన అయ్యా మసీదుకి వెళ్తున్నాను వస్తావంటే లేదు నేను మడి కట్టుకొని అగ్నిహోత్రం చెయ్యాలి అని చెప్తాడు. కానీ అగ్నిహోత్రం చేయడానికి మడి కట్టుకుంటాడు, కూర్చుంటాడు. ఈ లోపల బాబా గారు అక్కడి నుంచి వచ్చిన ఆయన దక్షిణ తీసుకోరండి అని చెప్పి పంపిస్తాడు. బాబా గారు చెప్పంగానే సాక్షాత్తు అంత కోటీశ్వరునైనా ఏ మాత్రం గర్వం లేకుండా బూటీ గారే పరిగెత్తుకుంటూ వెళ్తాడు. చూడండి ఈరోజు అదే బూటీ ఎంత గొప్ప మనసు చూడండి. ఒక సద్గురు దగ్గర ఎలా ఉండాలో చూపిస్తున్నారు. అదే ఏదన్నా మనం ఇక్కడ ఏదన్నా పనుల్లో సత్సంగాల్లో కానీ ఎక్కడన్నా ఉన్నా ఎవరన్నా ఏదన్నా కావాలంటే నువ్వు తేపో అని చెప్తాం. అలా కాదు, నీవు ఎంత గొప్ప అనేది కాదు, నీకు భగవంతుడు ఒక అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ అనిల్ గారు నాకు కడ్డీలు ప్యాకెట్ కావాలంటే ఎవరైనా పరిగెత్తాలి. నేను సత్సంగాలు చెప్పేవాడినో కోటీశ్వరుడనో కాదు. ఎందుకంటే భగవంతుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడు. ఆ పని నువ్వు చేస్తే నీకు అనుగ్రహం కలుగుతుంది. అందువల్ల బూటీ పరిగెత్తా వెళ్తాడు. చూడండి ఎలా ఉంటుందంటే ఒక సద్గురు దగ్గరుండే భక్తుడైతే అలా ప్రవర్తించడు. అతను అహంకారం అజ్ఞానం ఉంది కాబట్టి అగ్నిహోత్రాన్ని కూర్చొని మడిగట్టుకున్నా కూడా తీసుకొచ్చి న్యూస్ ఎవరు తీసుకొచ్చారంటే బూటీ. నేను రానంటే కోపం వస్తుందని మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడు. సంశయాత్మలకు నిశ్చయం అంటూ ఉండదు, చెంచల మనస్సు ఉండకూడదు అంటాడు. అదే చిన్న మాధవరావు హేమాద్రి పంతుని వాళ్ళ ఇంటికి వెళ్ళి 15 నిమిషాలు మాట్లాడి రమ్మంటే కూర్చోయ్యా నేను అభిషేకం చేసి వస్తానన్నాడు. చిన్న బడిపంతులు మాధవరావు, హేమాద్రి పంతు మెజిస్ట్రేట్ అయినా అక్కడ సద్గురు ట్రైనింగ్లో ఉన్నాయన నేను పూజ చెయ్యందే రాను అన్నాడు. ఇక్కడ ఇతను బూటీ పిలిచాడు కదా, డబ్బులు ఉన్నవాడు ఏమన్నా అనుకుంటాడని పరిగెత్తుకుంటా మసీదుకి వెళ్తాడు. అదే ఉదయం ఏమనుకుంటాడు, ఈ అపవిత్రమైన మసీద్ అనుకొని పోగానే దూరంగా నిలబడతాడు. ఎప్పుడైతే బాబా గారు ఈయన గురువు గోలప్ స్వామిగా కనిపించాడో అన్నీ మరిచిపోతాడు. మరిచిపోయి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల మీద తలపెడతాడు. ఎందుకు అయితే మూలేశ్ శాస్త్రిలో ఇంత గర్వం ఇంత అజ్ఞానం ఉంటే ఎందుకు బాబా చీరదీశాడు అని మనం ప్రశ్నించుకుంటే మూలేశ్ శాస్త్రిలో ఉండే గొప్పతనము గురువు అంటే ప్రాణం, గురువు అంటే ఇష్టం. అతను గోలప్ స్వామి శిష్యుడై ఉండొచ్చు. గురువు అంటే ప్రేమ ఉంది కాబట్టి మూలేశ్ స్వామిని తీసుకొచ్చి అతన్ని సంస్కరించి అంతా నేనేరా అని ఆయనకి ఒక జ్ఞానబోధ చేసి మూలేశ్ శాస్త్రిని కూడా ఉద్ధరించాడు. అందరూ బాబాహారి హారతి పాడుతున్నా కూడా మూలేశ్ శాస్త్రి ఏం పాట పాడుతుంటాడంటే వాళ్ళ గురు గోలప్ యొక్క
నామ సంకీర్తన చేస్తుంటాడు. చూడండి, ఆయన ఎప్పుడో వెళ్ళిపోయాడు గురుగోలోక్ స్వామి, కానీ ఇక్కడ అతనికి దర్శనమిచ్చాడు. అలాగే మద్రాసు భజన సమాజం ఆయన కూడా సమర్థ రామదాసుగా దర్శనమిచ్చాడు. అలాగే మద్రాసు భజన సమాజం ఆయన భార్యకి రాముడుగా దర్శనమిచ్చాడు. అంటే బాబా గారు తన భక్తులకి ఎవరిగా అయినా దర్శనం ఇవ్వగలడు. ఎందుకంటే అన్నీ తానే అయి ఉన్నాడు, అన్నీ తానే అయి ఉన్నాడు కాబట్టి ఆయన ఎవరిగా అయినా కూడా చూపించగలడు. బాబా మనల్ని ఉద్ధరించాలంటే మన దగ్గర ఒక్క మంచి లక్షణమైనా ఉంటే నీ కొరవ చెడు లక్షణాలన్నీ ఆయన తన దగ్గరికి తీసుకొని తొలగించే ప్రయత్నం చేస్తాడు. కానీ మనం కూడా ఆయనకి సహకరించాలి మనం దానికి. అలాగే నానాసాహెబ్ నిమోన్కర్ వాళ్ళ భార్య పుట్టింటికి వెళ్తానంటే బాబా గారు ఇప్పుడు కాదు, ఒక్క రోజులో వచ్చేయంటే ఆమె 4 రోజులు ఉండాలనుకుంటుంది. కానీ బాబా గారికి పాద నమస్కారం చేసినప్పుడు బాబా గారు 4 రోజులు సరదాగా మీ పుట్టింట్లో ఉండిరా అని చెప్తాడు. ఇది ఎందుకు చెప్పారంటే స్త్రీలకి చాలా చిన్న చిన్న కోరికలు ఉంటాయి, ఆ చిన్న కోరికలే పెద్ద కోరికలు. అటువంటి కోరికలు కూడా బాబా తీరుస్తాడు బాబా భక్తులకి. ఈ ఎవరికి తెలుస్తుంది అంటే బాబా ప్రేమలో ఉండే వాళ్ళకి, సచ్చరిత్ర చదివే వాళ్ళకి తెలుస్తుంది. చిన్న చిన్న కోరికలు కూడా బాబా ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా మీకు ఒక మామిడి పండు తినాలంటే ఎవరో ఒకరి చేత తెప్పించి ఇచ్చేస్తాడమ్మా, అంత ప్రేమ ఆయనకి. మీరు ఎక్కడికి వెళ్ళబెల్ల ఎవరో ఒక భక్తుడికి ఈరోజు పలానా వాళ్ళకి మామిడి పండు ఇస్తామని అనిపిస్తుంది, తెచ్చిచ్చేస్తారు అంతే. బాబా యొక్క లీలలో అలాగా ఉంటాయి. అలాగే ఒక మామల్తాదారు డాక్టర్ అయిన రామ భక్తుడిని తీసుకొని వస్తాడనమాట. అతను నేను సాయిబాబాకి దండం పెట్టను, నమస్కారం చేయను, ఆయన ముసల్మాన్ కదా అని అంటాడు. కానీ రాగానే ఈయనకన్నా ముందు ఆయన పరిగెత్తుతో పోయి దండం పెడతాడు. ఈయన అంటాడు, అదేందయ్యా నువ్వు దండం పెట్టడన్నావు, ఇప్పుడు నాకన్నా ముందు ఫాస్ట్గా పోయి దండం పెట్టావు అంటే ఏమంటాడు అంటే, నాకు అక్కడ రాముడు కనిపించాడయ్యా అని రాముడిని వర్ణిస్తాడు. ఇంటికి పోయి ఆయన ప్రతిజ్ఞ చేసుకుంటాడు. రాముడు అంటే ప్రాణం ఇచ్చేవాళ్ళు రామదర్శనం అయినాక మళ్ళీ రూకు పోయి ఏం కోరుకుంటాడు? ఎవరైనా మళ్ళీ రాముడు కావాలనే కోరుకుంటాడు. కానీ అతను ఏం చేస్తాడంటే, నాకు మళ్ళీ తిరిగి రాముడు దర్శనం అయ్యేదాకా నేను ఉపవాసంగా ఉంటానని 3 రోజులు తినకుండా ఉంటాడు. అప్పుడు దాకా నేను మసీదుకు రాను అని ఒక ప్రతిజ్ఞ చేసుకుంటాడు. బాబా గారి దగ్గర ప్రతిజ్ఞ చేస్తే దాన్ని వెంటనే తిరగొడతాడు. 9 సంవత్సరాల క్రితం కలుచుకున్న ఇతను ప్రాణ స్నేహితుడిని ఆ రోజు షిరిడీలో ఉండేటట్టు చేశాడు. అంటే అతను ఎప్పుడు వచ్చాడు షిరిడీకి? ముందే వచ్చాడు. ఎవరిది ప్రణాళిక? బాబా గారికి. ఇతను మళ్ళా ఇలా కోరుకుంటాడు, ఇతని దీక్ష భగ్నం చేయాలి కాబట్టి ముందుగానే నెట్వర్క్ చేసి అతని స్నేహితుడు 9 సంవత్సరాల తర్వాత కనిపించేటడికి చేతులేసి మాట్లాడకుండా ద్వారకామాయిలోకి వెళ్ళిపోతాడు. ఏం డాక్టర్ నిన్నెవరైనా పిలిచారా అంటాడు. ఎవరికి అర్థం కాదు ఇది. ఈయన మనసులో అనుకున్నాడు, డాక్టర్కి బాబాకే తెలుస్తుంది. నన్ను పిలిస్తే కానీ నేను రానన్నావు కదా, నేను దర్శనం ఇస్తే కానీ రానన్నావు కదా, ఇప్పుడు ఎట్లా వచ్చావు అంటే మిత్రుడి కోసం వచ్చావంటాడు. కానీ ఆ రోజు రాత్రి వెళ్ళినాక అతను ఏదైతే రాముడి దర్శనం అడిగాడో అది ఇస్తారు. అయితే రాముడి దర్శనం అడిగాడనే విషయం సచ్చరిత్రలో ఉండకపోవచ్చు. రామభక్తుడికి రాముడి దర్శనం ఒకసారి అయితే మళ్ళీ అది కోరుకోకుండా ఇంకేం కోరుకుంటాడు? అది మన ఆలోచనకే వదిలిపెట్టాడనమాట రచయిత. కాబట్టి చూడండి, బాబా గారు తన భక్తులని ఇలాగే ఉద్ధరిస్తుంటారు. ఇంకపోతే 13వ అధ్యాయం, ఇది చాలా చాలా విశిష్టమైన అధ్యాయం. మొట్టమొదటి ఓవీల్లోనే పూర్వాపరాల అనుసంధానంలో ఉండండి, ఎప్పుడూ లభించిన దాన్ని అనుసరించి ప్రవర్తించండి, సంతృప్తిగా ఉండండి. మనం చాలా మంత్రాలు ఉంటాయి కదా, అలాంటి మంత్రమే ఇది. ఎప్పుడూ లభించిన దాన్ని అనుసరించి ప్రవర్తించండి. నీకు 10,000 వస్తే 20,000 ఖర్చు పెట్టుకోవాలి. ఉన్నదానితో సంతృప్తి పడండి, లేని దానికై ఆరాటపడకండి. అంటే బాబా మనల్ని ఎంతగా ఆయన మనకి ఎంత గొప్ప సూత్రం చెప్పాడంటే, ఇది ఎవరైతే పాటిస్తారో వాళ్ళ కుటుంబం స్వర్గంగానే ఉంటుందమ్మా, ఇంకెక్కడ ఉండదు స్వర్గం అంటే. అలాగే దీంట్లోనే ఎవరైతే నన్ను సాయి సాయి అని పిలుస్తారో 7 సముద్రాల అవతలున్నా నేను కాపాడుతానని ఆ రోజే చెప్పాడు. అంటే బాబా గారికి తెలుసు రాబోయే రోజుల్లో అందరూ సాఫ్ట్వేర్ ఉద్యోగాల మీద ఆస్ట్రేలియా, అమెరికా, ఇంగ్లాండ్ సముద్రాలు దాటి వెళ్తారు. వాళ్ళందరికీ అక్కడ బాబా ఉన్నాడా లేదా, ఈయన అంత దూరం వస్తాడా లేడా అనే దానికి ఆ రోజైతే చెప్పాడు. సాయి అనే నామస్మరణ చేసేవాడిని 7 సముద్రాల అవతలున్నా కాపాడుతానన్నాడు. ఈరోజు అలాగే కాపాడుతున్నారు. ఈరోజు దేశ విదేశాలలో ఎన్నో వేల బాబా మందిరాలు, ఎన్నెన్నో వేల మందిరాల్లో బాబా గారి భక్తులు విదేశాల్లో కూడా ఉన్నారు. వాళ్ళు కూడా బాబా గారి కార్యక్రమాలన్నీ చాలా గొప్పగా చేసుకుంటున్నారు. ఇకపోతే భీమాజీ పాటిల్
మన యొక్క భీమాజీ పాటల యొక్క కథ కానీ మనం తెలుసుకున్నట్లయితే భగవంతుడు పాదాలు పట్టుకుంటే ఏమీ చేయలేనిదంటూ లేదు. అలాగే మన యొక్క గత జన్మ కర్మల వల్ల కొత్త రోగాలు పుట్టుకొస్తాయి అని చెప్పి సచరిత్రలో రాశారు. ఇప్పుడు ఇంతకుముందు లేవు ఈ రోగాలన్నీ, ఇప్పుడు ఎందుకు ఎలా వచ్చాయంటే మన కర్మలు అనుభవించడానికి వచ్చాయి. ఎందుకంటే భీమాజీ పాటలు ఈ జన్మలో చాలా మంచివాడు, నారాయణ గాము పటేల్ ఆయన చాలా మంచివాడు అతను. కానీ అతను ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ అన్నం పెడతారు, చాలా సౌమ్యుడు. అయినా కూడా ఆయనకి క్షయవ్యాధి వచ్చింది. ఆ క్షయవ్యాధి దేనికి తగ్గలేదు. ఎన్ని మందులు వాడినా, ఎంతమంది అన్ని రకాలైపోయినాయి. డాక్టర్లు అయిపోయారు, దేవీ దేవతలు అయిపోయారు, గ్రామ దేవతలు అయిపోయారు, మంత్రతంత్ర వైద్యాలన్నీ అయిపోయినాయి. మంచం పట్టాడు. ప్రతి 5 నిమిషాలకే రక్తం పడింది అన్నారు. ఆలోచించండి, 5 నిమిషాలకి రక్తం అంటే ఒక 24 గంటల్లో ఎంత రక్తం పడిపోతుంది. ఆ మనిషిలో ఇంక శక్తి ఉంటుందా? మంచానికి అతుక్కుపోతాడు. పథ్యం ఆహారం కూడా సగించడం లేదంట, అన్నం కూడా తినలేకున్నాడు. ఆ సమయంలో అతనికి నానాసాహెబ్ చందోర్కర్ గుర్తుకొచ్చాడు. అక్కడ రాశాడు, నానాసాహెబ్ చందోర్కర్ అతనికి గుర్తు రావడం కూడా బాబాగారి ప్రేరణేనంట. చూడండి, కాపాడడానికి ఎందుకు ఇతన్ని కాపాడుతున్నాడంటే అతని మంచి లక్షణాల వల్ల. నానాసాహెబ్ చందోర్కర్ ఇతనికి జాబు రాస్తాడు. వెంటనే వెళ్ళి సాయిబాబా పాదాలు పట్టుకో, నీకైనా నాకైనా ఎవరైతే ద్వారకామాయిలో అడుగుపెట్టి ఆయన వేడుతారో వాళ్ళని కాపాడే మహాశక్తి బాబానే. ఎటువంటి రోగమైనా, మహారోగమైనా ఆయన యొక్క దర్శనంతో, ఆయన యొక్క పాద నమస్కారంతో ఆయన విభూతితో తగ్గిపోతుంది. వెంటనే ఆశ్రయించు అంటాడు. భీమాజీ పాటలు వెళ్తాడు. వెళ్ళగానే బాబా గారు, ఈ దొంగని ఎందుకు నా దగ్గరికి తీసుకొచ్చావు అంటాడు. అప్పుడు వెంటనే అతని పాదాల మీద పడిపోయి, అయ్యా నేను అనాథని, నాకు ఇంకెవరు దిక్కులేరు, చివరి మూమెంట్లో నీ కాడకొచ్చాను, నువ్వు కాపాడకపోతే నా జీవితం ఇంకా ముగిసిపోతుంది అని పాదాల మీద పడితే బాబా గారు కొన్ని అమృత పలుకులు చెప్తారు. బుద్ధిమంతులు కలవరపడరు, షిరిడీలో అడుగు పెట్టగానే నీ కర్మ అంతమైపోయింది. ద్వారకామాయిలో పెట్టే ఒక్కొక్క అడుగు మహామహా బాధల గోతులలో పాతుకుపోయి ఉన్నా నువ్వు పెట్టే ఒక్కొక్క అడుగు కష్టాలలోంచి సుఖాలలోకి వచ్చినట్లు అని చెప్పి ఆ సాయినాథుడు ఎంత కరుణ అంటే 2 రోజుల్లో వాళ్ళ ఇంట్లో ఉండు, 2 రోజుల్లో తగ్గిపోద్దని చెప్పాడమ్మా. అంటే చూడండి, ఎన్ని వైద్యాలకి లొంగండి, కేవలం బాబా గారు 2 రోజుల్లో తగ్గిపోద్దని చెప్పాడు. అతనికి అసలు నడవలేని ఆయన బాబా దగ్గర ఉంటే 1 గంట తర్వాత అతను లేచి నడుచుకుంటూ వెళ్తాడు బయటికి. ఆ గంట సేపు అతనికి రక్తం చుక్కలు పడవు. భీమాజీ పాటలకి రక్తం చుక్కలు ఏమీ పడవు. ఆయనకి 2 కళలు. ఆ 2 కళల్లో ఆయన యొక్క కర్మనంతా కూడా, మిగిలిన కర్మనంతా కూడా తీసేసి ఆయన ఆరోగ్యం బాగా చేసి ఆయన తిరిగి పునర్జీవనం చేశాడు. అతను చేసిన మేలు గుర్తుపెట్టుకొని సాయి సత్యవ్రతం అనే ఒక వ్రతాన్ని ప్రారంభించి, బాబా మనకి ఏదన్నా మేలు చేస్తే మనం దానికి కృతజ్ఞతగా ఉండాలి అని గుర్తుపెట్టుకోవాలని మనకి భీమాజీ పాటల కథ ద్వారా తెలియజేస్తున్నారు. అయితే 2 కళలు ఏంది అంటే అది కూడా మనకు తెలియజేశారు. ఒక పెళ్ళైన స్త్రీ ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు అనే పద్యం అప్పచెప్పుతూ వాళ్ళ మాస్టరు బెత్తంతో కొట్టాడు అని చెప్పి రాశారు. అంటే ఏంది దాని అర్థం అంటే ఆ సచరిత్రలో చెప్పిన విధంగా ప్రవర్తించకూడదు. అలా ప్రవర్తించాడు భీమాజీ పాటలు గత జన్మల్లో. అందువల్ల ఈరోజు ఈ కర్మ వచ్చింది, క్షయవ్యాధి. కాబట్టి మీరు తెలుసుకొని మంచిగా ఉండండి అని బాబాగారు భీమాజీ పాటల ఉదంతం ద్వారా మనకి తెలియజేశాడు. అలాగే దీంట్లోనే ఈ భీమాజీ పాటల అధ్యాయంలోనే మనకి చాలా కథలు వస్తాయి. కాకా మహాజని బాబా భక్తుడు బాంబే నుంచి వస్తూ ఉంటాడు, వెళ్తుంటాడు. అతనికి విరోచనాలు అయితే కూడా బాబా సేవ తప్పిపోకూడదని చెంబుతో నీళ్లు తెచ్చి పెట్టుకొని ఉదయాన్నే ద్వారకామాయిలో ప్రతిరోజు ఉదయాన్నే కాకడహారతి జరుగుతుంది. ఆ కాకడహారతిలో బాబాకి పాదసేవ చేస్తారు, పాదాలు కడుగుతారు, ఆయన అంగుష్ట తీర్థం తాగుతారు, పాదాలకి చందనం పూస్తారు, తులసితో పూజ చేస్తారు. చాలా గొప్పగా జరుగుతుంది ప్రతిరోజు. ఆయన దాన్ని పోగొట్టుకోవడం ఇష్టం లేక అయినా కూడా అక్కడికి వస్తాడు. బాబా గారికి తెలుసు కాబట్టి ఏ మందులు కూడా వాడడు. కానీ బాబా గారు అక్కడ ఒక అరుపు అరవంతో అందరూ వెళ్ళిపోతే ఒక వేరుశనగ సంచి తీసుకొని ఆ వేరుశనగ సంచితో కాకా మహాజనికి పెడుతూ తాను కొంచెం తిని ఆ నీళ్లు తాగంగానే ఆ విరోచనాలు పూర్తిగా ఆగిపోతాయి. బాబా గారు అనుకుంటే ఆయన మనకి తగ్గించడానికి ఏం పడలేదు. ఆయన వచనాలే మనకి చాలు. ఆయన వచనాల్లో అంత గొప్ప శక్తి ఉందన్నమాట.
అలాగే అలంది స్వామి అని ఒక ఆయన వస్తాడు, ఆయన చెవిపోటు ఉందంటాడు, బాబాగారికి పాద నమస్కారం చేసుకుంటే అల్లా అచ్చా కరేగా అంటాడు, అతనితో అతని యొక్క ప్రాబ్లము తీరిపోతుంది. ఇకపోతే 14వ అధ్యాయం చూసుకున్నట్లయితే నాందేడ్లోని రతన్జీ వాడి అనే ఆయనకి మగ సంతానం లేదు. అందుకోసం బాబాగారి దగ్గరికి వెళ్తాడు. బాబాగారి దగ్గరికి వెళ్ళడానికి ముందు దాసగారిని అడుగుతాడు, అయ్యా నాకు సంతానం లేదు, నాకు ఏదన్నా ఒకటి సూచించమంటే నువ్వు షిరిడీకి వెళ్తే నీ మనోభిష్టం నెరవేరుతుంది అని చెప్తారనమాట. షిరిడీకి వెళ్తే నీ మనోభిష్టం నెరవేరుతుంది అంటే ఈయన వెళ్తాడు. వెళ్ళంగానే బాబా అంటారు, వస్తాను అనుకుంటావు, ఎన్ని రోజులకు వచ్చావు, నాకేమి ఇస్తావో ఇవ్వు. ఏమిస్తావు అంటే ధనం కాదు, నువ్వు ఏది ఇచ్చినా నేను తీసుకుంటాను. సేవ చేసినా, ప్రేమ ఇచ్చినా, నువ్వు సచ్చరిత్ర పారాయణం చేసినా, స్తవనమంజరి పారాయణం చేసినా నేను తీసుకుంటానని ఆయన్ని అడుగుతాడు. ఈయన వెళ్తాడు. ఈయన కూడా చాలా గొప్పగా మాట్లాడతాడు. బాబా, నా చింత మీకు తెలుసు, మీరు కష్టాల్లో ఉన్నప్పుడు భక్తుల కోసం పరిగెత్తుకుంటూ వస్తారని నేను విన్నాను, కాబట్టి నా కోరిక తీర్చండి, నన్ను నిరాశపరచకండి అని అంటాడు ఈయన. అప్పుడు ఆయన అంటాడు, సరే ఈ రోజుతో నీ చింత తీరిపోతుంది అని నువ్వు నాకు, ఆయన మనస్సులో నాందేడ్లో ఉన్నప్పుడు 4 రూపాయలు దక్షిణ ఇవ్వాలి బాబాకి అని అనుకుంటాడు. 3 రూపాయల 14 అణాలు నాకు చేరాయా, కొరవ ఇవ్వు సరిపోతుంది అంటాడు. కానీ ఇతనికి అర్థం కాదు. బయటకు వచ్చి దాసగన్ను అడుగుతాడు. అడిగితే దాసగను ఆలోచించి బాబాగారే అతనికి స్ఫురణ చేస్తారు. ఇతను షిరిడీకి వెళ్ళాలి అని అనుకోగానే మౌలా సాహెబ్ అని ఆయన వాళ్ళ ఇంటికి వస్తాడు. వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఆయనకి పండ్లు, పలహారాలు, అతనికి పూలమాల విందు చేస్తాడు. ఇంతకీ ఆ మౌలా సాహెబ్ ఎవరంటే చేసేదేమో హమాలీ పని, కానీ అతను పరమార్థం కోసంగా మంచి మాటలు చెప్పడము, భగవంతుడికి సంబంధించిన పరమార్థం గురించి చెప్తూ ఉంటాడు. అంటే చూడండి, ఒకవేళ ఎవరైనా పరమార్థం గురించి పాటుపడే వాళ్ళకి ఎవరైనా వాళ్ళు సేవ చేసినా, వాళ్ళ కోసం కొంత ఖర్చు పెట్టినా అది నాకు ఇచ్చిందే అని బాబా గారు మౌలా ఆయనకి ఇచ్చింది నాకు ఇచ్చిందని అక్కడ నువ్వు ఇచ్చే దక్షిణలో దాన్ని మినహాయించుకొని చెప్పడం జరిగింది. ఇలా బాబాగారు 14వ అధ్యాయంలో ఆ రతన్జీ వాడికి తిరిగి వెళ్ళిన తర్వాత బాబాగారు అనుగ్రహంతో సంతానం జరిగింది. ఇకపోతే 15వ అధ్యాయము ఇది చాలా విశిష్టమైంది. చిన్నదిగా ఉంటుంది కానీ దీంట్లో చాలా ఉంటుంది. ఎంత గొప్ప అధ్యాయాలంటే 11వ అధ్యాయం కానీ, 15వ అధ్యాయం కానీ, 13వ అధ్యాయం కానీ ఇవన్నీ కూడా చెప్పుకుంటే ఒక్కొక్క అధ్యాయము గంట కూడా సరిపోదు. ఎందుకంటే బాబా గారు అనంతమైన సంపదని దాంట్లో ఉంచారు. అందుకే ఆయన ఏం చెప్తాడంటే, మీరు శ్రవణమనే సాగరాన భక్తి ప్రేమామృతం అనే అలలు లేస్తాయి, మరలా మునిగితే జ్ఞానరత్నాలు లభిస్తాయి. జ్ఞానరత్నాలు లభిస్తే మనకేంది ఆదాయం అనుకుంటారేమో. ఒక 2 జ్ఞానరత్నాలు మీకు లభిస్తే ఇంక జీవితం హాయిగా ఉంటుంది. ఉన్నదానితో సంతృప్తిగా ఉండయ్యా, లేని దానికి బాధపడబాకయ్యా అంటే అది చాలదు మనకి. అదే ఆ ఒక్క జ్ఞానరత్నంతోనే జీవితం అంతా సుఖంగా సంతోషంగా అయిపోతుంది. దాసగను మహారాష్ట్ర పద్ధతి ప్రకారంగా ఆయన కోటు, కండువా ఇవన్నీ వేసుకొని కీర్తన చేయడానికి వెళ్తాడు. అప్పుడు బాబా గారు, ఏమయ్యా పెళ్లి కొడుకులాగా తయారయ్యావు, భగవంతుడి సంకీర్తన చేయడానికి కానీ దేనికైనా కూడా ఇలాంటి అలంకారాలు అవసరం లేదు అంటారు. అంటే బాబా గారు అతనికే కాదు అందరికీ చెప్తున్నారు, దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఎలా వస్త్రధారణ ఉండాలి, సత్సంగాలు చెప్పే వాళ్ళకైనా ఎలా వస్త్రధారణ ఉండాలి, ఆర్భాటంగా ఉండకూడదు, కేవలము చాలా సింపుల్గా ఉండాలని నారదీయ పద్ధతిలో ఆయన మీద వస్తువులు, ఆయన మీద దుస్తులన్నీ తీపిచ్చి కేవలం పంచతో ఆయన్ని పంపిస్తాడు. అంటే ఇక్కడ ఒక రంగా ఆలోచిస్తే దుస్తులు తీయించాడు, ఇంకొక రకంగా ఆలోచిస్తే బాబా దగ్గరికి వెళితే మనం ఏం వెళ్తాయంటే మన దగ్గర అవసరం లేని గుణాలన్నీ దాసగుణ గుడ్డలు తీసినట్టుగా మన గుణాలన్నీ ఒలిచేస్తాడు. నువ్వు ఆయన మీద శ్రద్ధగాని పెట్టగలిగితే తీసి మనల్ని ఎంతో గొప్పవాడిగా చేస్తాడని. అయితే దాసగణ గారు కౌపీనేశ్వరాలయంలో ఆయన సంకీర్తన చేస్తుంటే చోల్కర్ అనే అతను వస్తాడు. అతను బాబాని ఎప్పుడు చూడలేదు. ఆ కౌపీనేశ్వరాలయంలో ఆ సంకీర్తన విని అతనికి బాబా మీద భక్తి పెరుగుతుంది, ప్రేమ పెరుగుతుంది. అక్కడే అతను కోరుకుంటాడు, అయ్యా నేను ఒక ఉద్యోగం రాస్తే పర్మనెంట్ అయితే నా కుటుంబ పోషణకి డబ్బులు సరిపోతాయి, కాబట్టి నువ్వు నా కోరిక మన్నించి నేను ఉద్యోగం పాస్ అయితే నా జీవితం సుఖంగా ఉంటుంది. అలా జరిగితే నేను పటిక బెల్లాన్ని నీ పేరు మీద షిరిడీలో పంచుతాను అంటాడు. చూడండి, అదే మనమైతే ఏం చేస్తాము, అన్నదానానికి ఇస్తే అనిల్ గారు మొదటి మీద మా పేరు రాయండి అంటాం. కానీ వాస్తవానికి ఏదికి కూడా పేరు రాయించుకోబాకండి అని చోల్కర్ ఉదంతంలో ఉండే అత్యంత రహస్యం. ఆయన బాబా పేరు మీద పటిక బెల్లం పంచుతానన్నాడు.
అలాగే బాబాగారు అనుగ్రహించాడు. ఆయన ఉద్యోగం పర్మనెంట్ అయిపోయింది. కానీ షిరిడీ రావాలంటే చాలా పేదవాడు కదా, రావడానికి డబ్బులు లేక తాగే టీలో చక్కెర తగ్గించుకొని ఆ డబ్బులు మిగిలించుకొని షిరిడీకి వస్తాడు. ఆ విధంగానే పట్టిక బెల్లం ఆయన పంచుతాడు. అక్కడ పంచిన తర్వాత బాబాగారు జోక్తో చెప్తాడు, జోక్ ఇంట్లో దిగుతాడు చోల్కరు, జోక్తో చెప్తాడు, ఇతనికి టీలో చక్కెర విరివిగా వేసిమ్ము. చోల్కర్తో చెప్తాడు, నీవు మొక్కు తీర్చుకోవడం ఆలస్యమైందని ప్రాయశ్చిత్తం చేసుకొని తెలియకుండా నువ్వు చక్కెర మానినా నాకు తెలిసిపోయింది. ఆ సందర్భంలో బాబా గారు అనుగ్రహ దారిస్తారు. మీరెవరైనా సరే ఎక్కడైనా సరే ఉండండి, మీరు ఏం చేస్తున్నా నాకు సర్వం తెలిసిపోతుంది. మీ హృదయంలో ఉన్న నన్ను మీరు నిత్యం ఆరాధించండి. అన్ని జీవుల్లోనూ సర్వాంతర్యామిగా ఉన్నది నేనే. ఇది ఎందుకు మనకి గొప్ప వరం అంటే, మనం మామూలుగా ఏది చేసినా తెలియాలని కోరుకుంటాం. ఒక ఆయనకి జీడిపప్పు ప్యాకెట్ ఇవ్వాలంటే వాళ్ళ కుర్చీలో కూర్చుంటే టేబుల్ మీద పెట్టాం, వాళ్ళ చేతికి ఇస్తాం, ఆయన చూడాలి. కానీ బాబాగారు నువ్వేం చేసినా తెలిసిపోద్ది అన్నారు కదా. నువ్వు బాబాగారికి రోజు ఉదయాన్నే లేయంగానే దండం పెట్టుకో, తెలిసిపోతుంది. బాబాగారికి ఇంట్లో నువ్వు చేసింది నైవేద్యం పెట్టు, తెలిసిపోతుంది. నువ్వు బాబాని ప్రేమించు, తెలిసిపోతుంది. ఇంకెంతకన్నా గొప్పవరం ఏం కావాలి? అలాగే అదే సమయంలో మనం మంచి పనులు చేస్తే బాబాకి తెలిసినట్టుగానే మనము చేయకూడని పనులు చేస్తే కూడా బాబాకి తెలుస్తుంది అనే ఎరుక ఉంటే మనము చెడ్డ పనులు చేయకుండా ఉంటాము. అలాగే ఇంకొక రహస్యం కూడా ఏంటంటే, చోల్కర్ అధ్యాయంలో అతను మేడలు, మిద్దులు, కోట్లు, విలాసాలు కోరుకోలేదు. అతను నా కుటుంబ పోషణకి అవసరమైన ఆదాయం కావాలని కోరుకున్నాడు. అటువంటి కోరికని బాబా గారు మన్నిస్తారు. ఒక ఆయనకి ఇల్లు లేకపోతే ఇల్లు కావాలి బాబా అంటే ఇస్తాడు, అంతేగాని నాకు ఒక 20 ఇళ్ళుండే అపార్ట్మెంట్ మొత్తం కావాలి అంటే ఇవ్వడు. కాబట్టి మన యొక్క కోరికలో న్యాయం ఉండాలి, నిజం ఉండాలి. కాబట్టి చోల్కర్ అధ్యాయము 11, 15 అధ్యాయాలు కష్ట నివారణ, దుఃఖ నివారణ అధ్యాయాలు. అవి ప్రతిరోజు చదివినా కూడా మనకి ఎంతో శ్రేయస్సునిస్తుంది. అన్నిటికంటే శ్రేయస్సు ప్రతిరోజు నిత్యం సత్సంగాలు వినండి. అలాగే సచ్చరిత్ర ప్రతిరోజు చదవండి. ఆ నియమం పెట్టుకోండి. ఆ యొక్క సాయినాథుడి యొక్క అనుగ్రహం మీకు ఎప్పుడు కూడా వర్షిస్తుంది. ఈరోజు ఈ వరాల సాయి మందిరంలో ఈ విధంగా మనం చెప్పుకోవడం, వినడం కూడా నిజంగా బాబా గారి అనుగ్రహము మనకి అనిల్ గారు ఇచ్చిన అవకాశం. కాబట్టి బాబా గారి అనుగ్రహం అనిల్ గారికి ఇంకా ఇలాగే ఉండాలని, ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు బాబా గారు చేయించాలని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాము. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय।